హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి కావాల్సిన డాక్యుమెంట్స్. నేను మొన్న అయితే వీడియో చేశాను నైటు. చాలామంది కూడా మంచి రెస్పాండ్ ఇచ్చారండి, చాలా థ్యాంక్స్. ఈ వీడియో కూడా మీరు మంచిగా రెస్పాండ్ అవ్వండి. మొన్న చేసిన వీడియోకి చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్నలను కొన్ని నేను సెలెక్ట్ చేసుకొని మీ ముందుకైతే రావడం జరిగింది. ఇంకా ఈ వీడియోకి ఏమైనా కామెంట్స్ కనుక డౌట్స్ రూపంలో కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఇంకొక వీడియో అయితే చేస్తాను. ఈరోజు సాయంత్రం అయితే అప్లోడ్ చేస్తానండి. ప్రస్తుతానికి ఉన్నటువంటి కామన్ డౌట్స్, చాలామందికి కూడా ఉన్నటువంటి డౌట్స్ అయితే ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ముఖ్యంగా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది క్లియర్ చేస్తాను. అలానే కొంతమంది అప్లై చేస్తున్నప్పుడు వారికి ఈ విధంగా రావడం జరుగుతుందని చెప్తున్నారు. ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి. ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డస్ నాట్ ఎగ్జిట్ ఫర్ ద ఆధార్ అని చెప్పి ఒకరికి ఈ విధంగా అయితే వస్తుంది. కొంతమందికి ఏమని చూపిస్తుంది అంటే ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ అయ్యింది అని చెప్పి చూపిస్తుంది అనమాట. ఇలా వస్తే రీజన్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చూడండి, మీకు కంప్లీట్ డౌట్స్ అనేటివి క్లియర్ అవుతాయి మ్యాక్సిమం. అలానే మీకు ఈ వీడియోలో మీకు ఉన్నటువంటి డౌట్ కనుక క్లియర్ కాకపోతే ఒకసారి కామెంట్లో మెన్షన్ చేయండి. దయచేసి వీడియోని పూర్తిగా చూసిన తర్వాతే నాకు కామెంట్ చేయండి. చాలామంది కూడా వీడియోని పూర్తిగా చూడకుండా వెంటనే కామెంట్ అనేది చేస్తున్నారు. మీకు ఆల్మోస్ట్ కొన్ని డౌట్స్ అనేటివి ఇందులో క్లియర్ చేస్తాను. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనార్టీకి, అదేవిధంగా క్రిస్టియన్ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ప్రభుత్వము సబ్సిడీ రుణాలను ఇస్తూ రాజీవ్ యువ వికాసం పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే ఉన్నాము ఇప్పుడు. ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా రుణాలు అనేటివి వస్తున్నాయి. ముందుగా అయితే ఈ వీడియోలో నేను మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్తానని చెప్పాను. ఈ యొక్క లోన్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది చెప్తాను చూడండి. గతంలో ఇచ్చినటువంటి జీవోల ఆధారంగా బేస్ చేసుకున్నట్లయితే బీసీలకు మాత్రం 40 సంవత్సరాల లోపల అయితే ఉండాలని చెప్పారు. ఎస్సీలకి, ఎస్టీలకు వచ్చేసి 45 సంవత్సరాలు ఉన్న అప్లై చేసుకోవచ్చు. అయితే 21 సంవత్సరాల నుంచి 40-45 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకైతే ఈ లోన్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకేనా, ఏజ్ లిమిట్కి సంబంధించి ఒక డౌట్ కనుక ఉన్నట్లయితే ఇక్కడికి క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఈ లోన్స్ అనేటివి యువతకి ఇస్తున్నారు కదా. యువత ఎంతవరకు చదువుకొని ఉండాలి అని చెప్పి మీరు నన్ను అడగవచ్చు. చదువు ఉన్నా లేకపోయినా ఈ లోన్స్ అనేటివి వస్తున్నాయి. మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్లో ఇల్లిటరేట్ అనే ఆప్షన్ కూడా ఉంది. ఇల్లిటరేట్ అంటే చదువు లేని వాళ్ళు, నిరక్షరాస్యులు అని అర్థం అనమాట. కాబట్టి చదువు ఉన్నా లేకపోయినా ఈ లోన్స్కి మీరు ఎలిజిబుల్. ఇకపోతే ఇంట్లో ఎంతమంది ఈ లోన్కి అప్లై చేయవచ్చు అని అడుగుతున్నారు. మీరు ఎంటర్ చేసేటప్పుడు మీ యొక్క ఆధార్కి లింక్ అయి ఉన్నటువంటి ఫుడ్ సెక్యూరిటీ కార్డు అంటే రేషన్ కార్డు ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయ్యి వెంటనే మీ యొక్క రేషన్ కార్డు అక్కడ వచ్చేస్తుంది. కాబట్టి మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు, మీ రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళు ఆధార్తో లింక్ అయ్యి కనుక ఉన్నట్లయితే ఒకరికి మాత్రమే ఎలిజిబిలిటీ కల్పించే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఒక రేషన్ కార్డుకి ఒకరికి మాత్రమే అవకాశం. ఓకేనా, మీరు అన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకు సపరేట్ లింక్స్ అయితే ఉన్నాయి. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, అదేవిధంగా మైనార్టీలకి, అదేవిధంగా క్రిస్టియన్ కులాలకు సంబంధించిన వాళ్ళకి సపరేట్ లింక్స్ అయితే ఉన్నాయి. నేను ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఒకసారి మీరు విజిట్ చేయండి. ఓకేనా, ఇక్కడికి మీకు 2 రకాల డౌట్స్ అనేటివి క్లియర్ అయ్యాయి. ఒకటి ఏజ్ లిమిట్, ఇంకోటి వచ్చేసి చదువు ఉండాలా లేదా అనేది. నెక్స్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా నేను ఇప్పుడు చెప్తాను. మనల్ని ఈ యొక్క అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అడిగేటువంటి క్వశ్చన్లలో డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి కదా. ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆధార్ కార్డు. ఆధార్ కార్డు డాక్యుమెంట్ అవసరం లేదు, నెంబర్ ఉంటే సరిపోద్ది అప్లై చేసేటప్పుడు. ఆధార్ కార్డు అనేది ఖచ్చితంగా అవసరం అవుతుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయగానే ఫుడ్ సెక్యూరిటీ కార్డు, రేషన్ కార్డు అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు. ఇవి చూడండి, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటివి 1 సంవత్సరం లోపల కనుక ఉన్నట్లయితే, అంటే ఇప్పుడు మీరు మార్చిలో అప్లై చేస్తున్నారు. గత సంవత్సరం మార్చి లోపలే ఉండాలన్నమాట. లేదు మా దగ్గర 2018 ఉంది, 19 ఉంది, 25 ఉంది, ఇట్లా పెట్టేదానికి అవకాశం లేదు. ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ 2 కూడా లేటెస్ట్వే పెట్టండి. ఓకేనా, లేటెస్ట్వే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ అవసరం అవుతుంది.
సో బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే మనకు లోన్ అమౌంట్ అనేది బ్యాంక్కే పడుతుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ అది ఒక ఫస్ట్ ఫ్రంట్ పేజ్ ఉంటుంది కదా, సో దాని జెరాక్స్ అయితే పెట్టుకోండి. నెక్స్ట్ పర్సన్ విత్ డిసేబిలిటీ వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి సపరేట్గా ఆప్షన్ అయితే ఉందన్నమాట. వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది పెట్టాలి. వీటితో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా అడుగుతారండి. ఎందుకంటే ఒకవేళ చదువుకున్నటువంటి వాళ్ళు అప్లై చేస్తున్నట్లయితే వారి యొక్క సర్టిఫికేట్లు అనేటివి చూపించాలి కాబట్టి. సో ఇకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పాన్ కార్డ్ ఫోటో అనేది అవసరం. పాన్ కార్డ్ ఫోటో అనేది దేనికంటే ఈ పాన్ కార్డ్ ఫోటోని అయితే మనము అప్లోడ్ చేయాలన్నమాట. అప్లై చేసేటప్పుడు ఒకటండి, మీరు అప్లికేషన్ చేయాలనుకుంటే నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నాను, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీరు ఆ అప్లికేషన్ యొక్క ఏ విధంగా చేస్తున్నానని చెప్పి మీరు చెక్ చేసుకొని సేమ్ దాని ప్రకారమే అప్లై అయితే చేయించుకోండి. ఓకేనా? సో మెయిన్గా అయితే ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అవసరము. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా జెరాక్స్లో అవసరం అండి. సో ఎందుకంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్లోకి అయితే ఈ యొక్క అప్లికేషన్ అయితే ఇవ్వాలన్నమాట. మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసేసి సో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ని ఎంపీడీఓ ఆఫీస్లోకి ఇవ్వాలి. ఒకవేళ పట్టణ ప్రాంతాల్లో వాళ్ళైతే మున్సిపల్ ఆఫీస్లో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ వరకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను. సో అప్లికేషన్ ఎలా చేయాలి నేను ఆల్రెడీ వీడియో అయితే చేస్తున్నానండి. సో దాన్ని మీరు చూసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా నేను కన్సిడర్ చేసినటువంటి డౌట్స్ అయితే ఇవేనమాట. ఈ డౌట్స్లో మీ యొక్క డౌట్ క్లియర్ కాకుండా ఉన్నట్లయితే ఒకసారి నాకు తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నెక్స్ట్ కొంతమంది అప్లై చేసేటప్పుడు మాకు ఈ విధంగా చూపిస్తుందండి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్కి ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఫర్ దిస్ ఆధార్ నెంబర్, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఇన్ OBMMS అని చెప్పి చూపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే ఈ యొక్క వ్యక్తి ఎవరైతే ఉన్నారో దరఖాస్తు చేసినటువంటి వ్యక్తికి వాళ్ళ యొక్క రేషన్ కార్డులో నుంచి అతను తొలగించుకునేందుకు ఈ యొక్క రెవెన్యూ శాఖ వారికి అయితే అప్లికేషన్ ఇచ్చారనమాట. సో కాబట్టి అతను ఆల్రెడీ రేషన్ కార్డులో నుంచి తొలగిపోయారు కాబట్టి ఇతను ఈ యొక్క ఆధార్ ద్వారా అయితే ఈ యొక్క లోన్కి అప్లై చేసుకునేందుకు అవకాశం లేదని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. అంటే ఇలాంటి వాళ్ళు ఎవరంటే రీసెంట్గా మ్యారేజ్ చేసుకొని కొత్త రేషన్ కార్డు కొరకు దరఖాస్తులు పెట్టుకుని ముందుగా వారి యొక్క కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళను ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా తొలగించుకొని తర్వాత రేషన్ కార్డుకి మీ సేవల ద్వారా అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఇదేనమాట. నెక్స్ట్ కొంతమందికి ఆధార్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది, మీరు ఈ లోన్కి అప్లై చేసుకునేందుకు వీలు ఉండదని చెప్పి ఇంకో రకంగా చూపిస్తుంది అనమాట. అటువంటి వాళ్ళు ఎవరంటే గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు. సో గతంలో లోన్స్ కొరకు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఈసారి అవకాశం అయితే లేదు. సో కాబట్టి కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీని అయితే ఇస్తుంది. కాబట్టి ఈ లోన్స్కి మీరు అప్లై చేసుకోవాలా లేదనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. స్టార్టింగ్లో ఆధార్ ఎంటర్ చేయగానే మిమ్మల్ని రిజెక్ట్ చేస్తుందండి. సో మీరు రిజెక్ట్ అయ్యారంటే వన్స్ రిజెక్ట్ అయ్యారంటే ఇంకా మించి దానికి ఏమీ ఆప్షన్స్ అనేటివి రావన్నమాట. సో ఇదన్నమాట రాజీవ్ యువ వికాసం స్కీమ్కి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. మీకు నేను కొన్ని డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా తెలంగాణ గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ అన్నీ కూడా వెంటనే వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకువస్తాను. సో ఈ విధంగా అయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అయితే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ డౌట్స్ కాకుండా ఇంకా ఏమైనా డౌట్స్ మీకు కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అప్లై చేసుకునే విధానం కూడా నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను. ఫస్ట్ వీడియో మందే పెట్టామన్నమాట. చాలా మంచి రెస్పాండ్ అయితే ఇచ్చారండి. సో మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే ఈ విధంగా ఇంట్రెస్ట్గా అయితే మీకు అందరికీ కోసం ఈ యొక్క వీడియోస్ అనేవి చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.